నేను నిజం చెప్తున్నా, ఒకవేళ నేనే అద్దంకిలో అంటే ఓటర్గా నేను ఉండుంటే నేను మీకే ఇస్తుంటాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ అద్దంకి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, అడుసుపల్లి కిషోర్ బాబు గారు. నమస్కారం సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైనా? సూపరా సార్? సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని పార్టీలు ఉండగా మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మిగతా పార్టీలు అవకాశాలు లేవు కదా. ఓకే, అవకాశాలు లేవంటే పెద్ద పార్టీలు కదా. ఓకే, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ ఏమో కదా. పార్టీ పరంగా పెద్దదే. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చిన్న పార్టీ అయిపోయింది కదా. ఓకే, దాన్ని మళ్ళా ప్రాణం పోసి పైకి తీసుకురావాలంటే ఓకే కాస్త మాలాంటి వాళ్ళు అందరం పనిచేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి తప్పనిసరిగా వస్తుందని మా వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే, అంటే ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు హైప్ ఉన్న పార్టీకి కానీ, ఆ పార్టీకి వెళ్తే మనకి ఏదో ఒక చిన్న పదవి వస్తుంది అని కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. అంటే దానికి విరుద్ధంగా మీరున్నారు. అంటే మీరు ఏమనుకొని అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు పాలిటిక్స్కి వచ్చి నేను ఏం చేద్దాం అనేది పక్కన పెడితే, పాలిటిక్స్లో ఇప్పుడు ఉన్న విధానం అనేది అసలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, మేజర్ కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు కూడా ఇదే అభిప్రాయం. బట్ వాళ్ళు గెలవాలి, వాళ్ళకి పొలిటికల్లే వ్యాపకం కాబట్టి, రాజకీయాలే వాళ్ళకి వ్యాపకం. ఓకే, వ్యాపారం ఏదైనా అనుకోండి, వాళ్ళ తప్పనిసరి స్థితి కొనసాగాలంటే డబ్బులు పెట్టాలి. ఈ రెండు ప్రధాన పార్టీల్లో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, డబ్బు లేని రాజకీయాలు లేవు. ఓకే, ఇది మంచి పద్ధతి కాదు. సమాజానికి రాబోయే భవిష్యత్ తరాలకు మనం ఏమి అభివృద్ధి చేసి చూపించలేము. గతంలో ఉన్న ఈ ప్రభుత్వాలు రాజకీయాలు చేసి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు కాస్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిట్లో ప్రజలకు అనుకూలంగా గవర్నమెంట్లు పనిచేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, క్లియర్ కట్గా. ఎంతసేపు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం, పాపం వాళ్ళు మళ్ళా 5 ఏళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆ డబ్బులు సంపాదించుకోవాలి, పెట్టిన డబ్బులు మళ్ళీ రికవరీ చేసుకోవాలి, వసూలు చేసుకోవాలి. ఏ కాన్స్టిట్యున్సీలో వసూలు చేసుకోలేకపోయినా వాళ్ళు ఏదో వ్యాపారాలు ఉంటాయి కదా, అది రీచ్ అయిన వాళ్ళు ఏమన్నా ఉంటున్నారు, లేదంటే కొంతమంది పరారైపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంట. ఇప్పుడు పార్టీల్లో సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చేవాళ్ళు చాలామంది గతంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్యూర్ కార్పొరేట్ రాజకీయాలు ఇవి. ఇది ఎక్కువ కాలం మంచిది కాదని సమాజానికి నా అభిప్రాయం. నాది కాదు, అందరి అభిప్రాయం ఇదేనండి. మార్చేదానికి ఎవరికి ఒక దారి దొరకట్లేదు. లీడ్ తీసుకొని ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఓకే, ఇక అందుకని. సో ఆంధ్రలో కానీ అద్దంకిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉందా? పార్టీ ఎక్కడికి పోద్దండి? ఓకే, పార్టీ ఉంటుంది. పార్టీ ఎక్కడికి పోద్ది అసలు? ఓకే, మనం పోతాం. పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఏ పార్టీ అయినా పోదు, ఉంటుంది. కాకపోతే కొంతకాలం అధికారంలో ఉంటుంది, కొంతకాలం ప్రతిపక్షంలో ఉంటుంది. అది కూడా వీలు కానప్పుడు ఇంకో ప్లేస్లో ఉంటుంది. అంతేగాని పార్టీలు ఎక్కడికి పోవు, మనుషులే పోతాం. 2019లో 100 ఓట్ల కంటే తక్కువ వచ్చింది ఓట్ షేర్, అవునా? సో అట్లాంటి పార్టీలో మీరు చేరడం ఏంటి? దాంట్లో మీరు ఇప్పుడు అద్దంకి అభ్యర్థిగా ఉండడం ఏంటి? అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక 3 months బ్యాక్ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. అవును, అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది. అవును, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. అవును, 5 సీట్లు సుమారుగా. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీకి ఎంత ఊపు వచ్చింది? అధికారం కైవసం చేసుకుందా లేదా? ఓకే, అందుకని పరిస్థితులు ఎప్పుడు ఓవర్ నైట్ ఎలా మారుతాయో కూడా తెలియదు ఈ రాజకీయాల్లో. ప్రజల్లో ఏముందండి, ఒక్కసారి అలా ఊహించారంటే ఈ రోజుకి ఈరోజు సాధ్యం కాకపోవచ్చు, భవిష్యత్తులోనే ఇవన్నీ మళ్ళీ మారేయనండి. ఎక్కువ కాలం ఈ ప్రాంతీయ పార్టీలు ఇది నడవదు. ఏదో జాతీయ పార్టీ ఉండాలి. అందువల్ల ఎప్పుడైనా బీజేపీ, కాంగ్రెస్ ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీలు ఏదో అలయన్స్ తోటి రకరకాల ఎవరు తిప్పలు పడతా ఉంటారు దాన్ని. సో మొత్తానికైతే గాలికైనా కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. సో రెండు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ అంటే టీడీపీ, వైసీపీ. సో వీళ్ళ అభ్యర్థులు మొత్తం అసలు అంటే గట్టి పోటీ ఇచ్చే తత్వం ఉంది వీళ్ళకి, అవునా? సో అట్లాంటి వాళ్ళతో మీరు పోటీ పడే అంత ఉందా మీకు? అంటే 2 ఉన్నాయండి ఇక్కడ. 2 పార్టీల్లో అభ్యర్థులు వెరీ స్ట్రాంగ్. అవును, ఆర్థిక పరంగా చాలా బలవంతులు. అవును. గొట్టుపాటి రవికుమార్ అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 5వ సారి అతను కంటెస్ట్లో ఉన్నాడు. అతని సీనియారిటీ, అతని పార్టీ బిల్డప్, సపోర్టు, క్యాష్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, ఆర్థికంగా చాలా బలవంతుడు, సామాజికంగా బలవంతుడు. నెక్స్ట్ కొత్తగా వచ్చాడు హనుమరెడ్డి గారు. ఆయన ఆర్థిక బలవంతుడనే పాత ఇన్ఛార్జిని తప్పించి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ కూడా బాగానే ఉంది, ఒక రెడ్డిని ఎందుకు పెట్టకూడదు, రెడ్లందరూ కలిసి పనిచేస్తారు, మిగతా సామాజిక వర్గం పార్టీ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన వెరీ
స్ట్రాంగ్గానే పనిచేసుకుంటున్నాడు. ఆయన బలవంతుడే. ప్రజాభిప్రాయం ప్రకారం ఇద్దరు చెరొక 100 కోట్లు ఎలక్షన్ చేయడానికి సిద్ధపడ్డారు. ఓకే, అందువల్ల ఇద్దరు బలవంతమైన అభ్యర్థులేనండి. ఓకే, బలమైన అభ్యర్థులు వాళ్ళిద్దరు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి మిగతా విషయాల్లో ఆర్థిక పరంగా తప్పిస్తే సామాజికంగా నేను కమ్మ సామాజిక వర్గ అభ్యర్థినే. నాకు స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులు 35 ఏళ్ల పాటు సమాజంలో తిరిగినాం కాబట్టి. అంటే గెలుపోటములు కుల రాజకీయాలు నిర్ణయిస్తాయి, సహజం కదండి అది. ఓకే, ఎక్కడైనా ఇప్పుడు రాష్ట్రం ఈ రకంగా తయారైందండి. కమ్మోళ్ళంతా తెలుగుదేశం, రెడ్లంతా వైసీపీ, కాపులంతా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఈ బైఫర్కేషన్ చేసుకున్నారండి. మిగతా మైనార్టీస్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, వీళ్ళంతా అక్కడ పార్టీ లోకల్గా ఉన్న పరిస్థితులను బట్టి స్ప్లిట్ అవుతూ ఉంటారు. వీళ్ళంతా బాండింగ్ ఏం లేదండి. ఒక కాన్స్టెన్సీలో ఒక కులం ఒక అభ్యర్థి సపోర్ట్ చేస్తే అక్కడ ఉన్న స్థానికమైన పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు మేజర్ పార్టీలు అయితే ఈ రకంగా బైఫర్కేట్ అయిపోయినాయి. ఇది అసలు మంచిది కాదని అనుకుంటున్నా. కుల ప్రాతిపదికన జరిగే ఏ పని కూడా సమాజానికి మంచిది కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, బంధువులు, రోజు రకరకాల మనుషులతో మనం ప్రయాణం చేస్తుంటాం. మనం బయటకు వెళ్తే మనం అన్నం ఎవడు వండి పెడతాడో మనకు తెలియదు, మన డ్రైవర్లు ఎవరో తెలియదు. ఇలా రకరకాలుగా ఉంటారు కదా సమాజంలో. మరి ఈ రకంగా కమ్మోడు కారు కమ్మోడే తోలుతాడా, రెడ్డి కారు రెడ్డే తోలుతాడా, కాపు కారు కాపే తోలడు కదా. ఇది మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. సమాజంలో కూడా అందరికి ఇదే ఉందండి. ఇది ఎట్లా పోద్దా ఎదురు చూస్తున్నారు. ఎవడో ఒకటి లీడ్ తీసుకొని కాస్త మొదలు పెడితే బాగుంటుందని. మీరు లీడ్ తీసుకుందాం అనుకుంటున్నారా? లీడ్ తీసుకుందామనేనండి. నేను ఎలా లీడ్ తీసుకుందామని ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నా మీద నెగిటివ్ పెరిగిద్ది. ఒక రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థిగా నేను మాట్లాడకూడదు. అలా యాక్చువల్గా ఒకటే చెప్తున్నాను నేను అందరికీ. ఈ టీడీపీ వైసీపీ ఇద్దరు అభ్యర్థులు రేపు డబ్బులు ఖర్చు పెడుతున్నారు విపరీతంగా. ఈ డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో వాళ్ళ మానసిక స్థితి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు సమాజం ఎట్టుంది, మేము అసలు మా రక్తం కోర్చుకుంటే మేము టీడీపీ అంటారు చాలామంది. వేయండి టీడీపీ కోటు, చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిని చేయండి, రవికుమార్ని గెలిపించండి. రవికుమార్ ఇచ్చే డబ్బులకు మీరు ఎందుకు అంత వెంపర్లాడతారు? ఒక్కరోజు 13వ తారీఖు పోలింగ్లోకి వెళ్ళి 60 సెకండ్స్లో మీరు బొటన వెళ్తే నోటు నొక్కి బయటకు వస్తారు. దానికోసం అసలు ఈ 60 రోజుల నుంచి గోలైంది ఇదేంది? డబ్బులు అసలు మీకు టీడీపీ అయినాడు, టీడీపీకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అలాగే వైసీపీ, మేము హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ అంటారు. మళ్ళీ అనిమిరెడ్డిని గెలిపించి జగన్ ముఖ్యమంత్రిని చేయండి, మీ చేతుల్లోనే ఉందిగా. మరి అనిమిరెడ్డి కనపట్టలేదు, అనిమిరెడ్డి పరారయ్యాడు. ఈ రకంగా స్క్రోలింగ్ చేపిస్తుంటారు. అనిమిరెడ్డి పని అయిపోయిందని మీరే అంటుంటారు. మళ్ళీ రాంగలో నేను డబ్బులు తెచ్చాడు అంటుంటారు. అసలు అవసరమా? మీ అభ్యర్థిగా పంపించారు అనిమిరెడ్డిని. మీకు ఇష్టం ఉంటే వైసీపీకి జగన్కి ఓటేయండి. ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఆశిస్తారు మీరు? మీ జీవితాలన్నా మారిపోతాయి ఒక రోజుతోటి? వాళ్ళు ఇచ్చే 5,000తోటి కుటుంబానికి ఒక 20,000 వస్తాయి అనుకోండి. 5 ఏళ్ళకి 20,000 మీరు సంపాదించుకోలేరా? 2 లక్షలు తీసుకునే టీచర్స్ కానీ, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి, పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకుంటుంటే స్వయం మా కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము వాళ్ళని సమాజంలో ఏమని గౌరవించాలి? వీళ్ళని ఎట్లా గౌరవించాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇది ప్రతి ఒక్కడు క్వశ్చన్ వేసుకోమనండి. ఇప్పుడు రేపు నువ్వు కూడా ఓట్లకు వస్తున్నావు కదా, ఇట్లానే మాట్లాడతావా అని అడుగుతారు నన్ను చాలామంది. అసలు పొలిటిక్స్లో పోటీ చేసే వ్యక్తి మాట్లాడే భాష అనేది కాదంటారు. పర్లేదు, ఏం కాదు, దాని గుండా వచ్చే నష్టం ఏం లేదు, నాకు పోయేది ఏం లేదు, మీకు వచ్చే లాభం ఏం లేదు. అది తెలుసుకోండి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు, సమాజం అంటే ఎవరండి? ప్రజలే కదా. మార్చాల్సిన బాధ్యత ఎవరికి? మనమే కదా. ఒక్క మనిషి దగ్గర 100 కోట్లు తెచ్చి మనం పంచిస్తుంటే అతని మానసిక స్థితి ఏం చెప్పండి? 13వ తారీఖు వీళ్ళకి బీపీలు షుగర్లు టెస్ట్ చేయమనండి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటాయో, మళ్ళా రిలీజ్ రోజు, ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓడిపోయినోడు పరిస్థితి. గెలిచినోడు ఒక బాధ, ఓడిపోయినోడితో ఒక బాధ. ఇదే కదా ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో. ఈ ఎట్లా అండి? ఎక్కడ ప్రక్షాళన చేయాలి? ఎవరు చేయాలి ఈ ప్రక్షాళన? నాయకులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటాం అంటున్నారు. మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని నాయకులు అంటున్నారు. ఎక్కడ పులి స్టాప్ పడిద్ది? ఏ రకంగా పడిద్ది చెప్పండి? సో అంటే ఇదంతా స్టాప్ అవ్వాలంటే ఎవరు చేంజ్ అవ్వాలి? మనుషులేనండి. మనుషులు, మనం ఫస్ట్ మనుషులము. మనుషులాగా బతకాల్సిందేనండి. ఎవరు సమాజంలో ప్రజలేగా మనుషులంటే. మరి నాయకులు కూడా మనుషులే కదా. మనుషులే కదా, వాళ్లే కదా బాధపడుతుంది. ఇవాళ డబ్బులు తెచ్చి ఏందండి, ఇవాళ ఆస్తులు తాకట్లు పెట్టి ఫైనాన్స్ కంపెనీల చుట్టూ తిరిగి 3 రూపాయల వడ్డీలు, 4 రూపాయల వడ్డీలు ఉన్నాయి అమ్మి తీసుకొచ్చి పోగు చేసి ఒక రేత్రి వాళ్ళకి పంచుతుంటే కర్మ ఎందుకు మరి నాయకులకి? ఏం చేస్తారండి? వాళ్ళకి ఇంకో పని చేత కదండి. వాళ్ళు వచ్చే నాటికి ఈ పరిస్థితి లేదు. వచ్చిన తర్వాత గెలవాలన్న తపన, ఇంటెన్షన్ తోటి ఒక పొలిటీషియన్ పక్కకి వెళ్ళి ఇంకో పని చేసుకోవడం చేత కదండి ఎవరికి.
ఖచ్చితంగా చేత కాదు. రాజకీయాలు తెలిసిన మనిషి పక్కకెళ్ళి వ్యాపారం చేసుకోలేడు, చేత కాదండి. అంటే రాజకీయం అంటే ఒక వ్యాపారమా, ఒక బిజినెస్? వ్యాపారంగా మార్చారండి. ఓకే. ఇది సర్వీస్ ఓరియంటెడ్. దాన్ని పక్కన నెట్టి డబ్బులు ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సర్వీస్ చేసే వాళ్ళని పక్కన నెట్టేసి చేశారు. రెండు పార్టీలు అదే సూత్రం పాటించినాయి. ఒకటి 20 అడుగులు రోడ్డు వేసాడు, ఇంకొకటి వచ్చి 100 అడుగులు రోడ్డు వేసాడండి. ఓకే. ఇప్పుడు మీరు రోడ్ల గురించి మాట్లాడారు కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఈ 10 సంవత్సరాలు టీడీపీ, 5 సంవత్సరాలు వైసీపీ ఉంది. సో ఎట్లా జరిగింది, ఏం జరిగింది, జనాలకి ఏమైనా న్యాయం జరిగిందా? జనాలకి న్యాయం అంటే జనం అసలు ప్రశ్నించే హక్కు కోల్పోయారండి ఎవరు కూడా. నీకు రాజకీయ నాయకుడిని ఇంతకుముందు మా చిన్నతనంలో ఒక విలేజ్ నుంచి ఒక అభ్యర్థి దగ్గరికి వస్తే, సార్ మా ఊర్లో స్కూల్ లేదు, మీరు రేపు ఎలక్షన్లో గెలిస్తే స్కూల్ ఎట్టి పరిస్థితుల్లో మాకు తేవాలి, మాకు ప్రెస్టేజ్ అనేవాళ్ళు. లేదు రోడ్డు కావాలని అడిగేవారు. లేదు మా ఊర్లో మంచినీటి సమస్య ఉంది, 4 బోర్లు అన్నా వేయించండి, లేదా తాగునీటి చెరువుకు నీళ్ళన్నా పెట్టించండి అని అడిగేవాళ్ళు. సార్ మా ఊర్లో ఇప్పుడు 50 కేసులు మందు ఇస్తేనే, లేకపోతే అవతలవాడు వస్తున్నాడు సార్, వాడు 2000 ఇస్తున్నాడు, మనం 3000 ఇవ్వాలి. ఇది తప్పితే ఎవరన్నా ఒక సమస్య గురించి అడిగిన రాజకీయ నాయకుడిని ఒక గ్రామం నుంచి ఎవరన్నా ఒక్కరున్నారని కనుక్కోండి మీరు. మాకు మందు కావాలి, ఇన్ని ఓట్లు కొనడానికి డబ్బులు కావాలి, ఇంకా మళ్ళీ ప్రత్యేకమైన ప్యాకేజీ కావాలి, అవతలవాడు యువతలకు వస్తానంటున్నాడు, వాడు అసంతృప్తిగా ఉన్నాడు, వీడు అటు వస్తానండి, ఇది తప్పితే చర్చ ఎక్కడన్నా ఏమన్నా జరుగుతున్నా కనుక్కోండి. మీరు నిజంగా కనుక్కోండి, మీకే ఎక్కువ తెలుస్తుంది మాకంటే కూడా. నేను చెప్పింది అబద్ధమో కాదో మీకే తెలిసింది. కాదు, మీరు ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి జనాలకు కూడా అర్థం కావాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే నామినేషన్ వేసిన నుంచి అసలు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక్కసారి చెప్పగలరా మీరు? ఏముంటుందండి, ఏం జరగదు, నేను చెప్తాను. ఓకే. రాజకీయ నాయకుడు నామినేషన్ వేస్తాడు. ఓకే. ఆ ఊర్లో ఉన్న సెకండ్ క్యాడర్ నాయకులందరూ వచ్చేస్తారు. సార్ మన వర్గం ఇంత ఉంది, మన ఓటర్ లిస్టులు ఇవి, వాళ్ళ ఓటర్ లిస్టులు ఇది, వాళ్ళకి ఇన్ని ఓట్లు వస్తాయి, మనకి ఇన్ని ఓట్లు వస్తాయి, మనం ఇన్ని కొనాలి, వాళ్ళు ఇన్ని కొనాలి, టౌన్లో అయితే 5,000 పెట్టాలి, రూరల్లో అయితే 3,000 పెట్టాలి, 60 కోట్లు లెక్క చెప్తారు ఇద్దరికి. టౌన్లో 30,000 ఓట్లు ఉండేయండి, 30,000 ఇంటూ 5,000 15 కోట్లు, 1,50,000 ఓట్లు కొనాలి, 3,000 లెక్క వేస్తారు, 60 కోట్లు దానికి అవుతాయండి. ఇవి కాక ముందుకు ఒక 20 కోట్లు ఖర్చు అవుద్ది, 80 కోట్లు ప్లస్ 20 కోట్లు ప్యాకేజ్ అయిద్దండి. అటోళ్ళకి లీడర్స్కి ఇవ్వడానికి, ఇటోళ్ళు రీడర్స్కి ఇవ్వడానికి, మొత్తం కలిసి 100 కోట్లు అయిద్దండి. ఇక పై ఖర్చుల కింద ఒక 5-10 కోట్లు పెట్టుకోవాలండి సర్ప్లస్ స్టాండ్ బై కింద. ఇదేనండి వాళ్ళు మాట్లాడుకునేదండి. అదే అది అంటే నేను కూడా విన్నా, నేను చూసిన. సో ఇవన్నీ మేము రికార్డ్ చేయలేము, అవన్నీ మేము టెలికాస్ట్ చేయలేము, ఎందుకంటే జనాలు నాయకులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీడియా కూడా ఏం చేయలేదు, నిజం చెప్పాలి. అంతే కదా. సో ఏంటంటే ఇవన్నీ మీరు చెప్పడం జరిగింది కదా, సో ఇవన్నీ మీరు చేస్తున్నారా? నేను ఒక్కటి కూడా చేయనండి. నేను వెరీ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. ఓకే. నేను ఒక్క ఓటు కొనను, ఒక్క మందు బాటిల్ కొనను. ఎలక్షన్ ఎలా చేస్తానో చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రచారం చేస్తా. ఓకే. నాకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా నన్ను నమ్మి ప్రకటించింది కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా, లేదు వ్యక్తిగతంగా కిషోర్ అనే వ్యక్తి మీద భవిష్యత్తులో తను ఏదన్నా మనకి అవసరానికి నిలబడతాడని నమ్మితేనే ఓటేయండి అని అడుగుతున్నా. ఎటువంటి ప్రలోభాలకి నేను గురి చేసి ఓటు అడిగే పరిస్థితి లేదండి. అలా ఓటు అడిగే ఉద్దేశం ఉంటే మీకు ఇవన్నీ నేను చెప్పను. ఇవన్నీ చెప్పే ధైర్యం కూడా ఎవడు చెప్పడు రాజకీయ నాయకుడు. నేనేమంటానంటే భవిష్యత్తు తరాలు మనం చచ్చిపోతాం ఇంకా 10 ఏళ్ళకి. మన బిఫోర్ వాళ్ళు చాలా మంది మన కళ్ళ ముందు చచ్చిపోయారు. మనం ఎంత ఉంటామండి, ఇంకో 10 ఏళ్ళు బతికితే దేవుడు బాగా చూసినట్టు మనల్ని. తర్వాత మనం ఏమి ఇచ్చి వెళ్తున్నాం సమాజానికి? ఏమి ఇవ్వం కదా. ఇదే ఇస్తే వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అమ్ముకొని, ఇంట్లో ఓట్లు అమ్ముకొని, పోనీ ఒక పార్టీ దగ్గర తీసుకుంటున్నారా, ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు. ఇది మరీ దుర్మార్గం కదా. నేను హార్డ్ కోర్ జగన్ అంటుంటారు, నేను హార్డ్ కోర్ చంద్రబాబు నాయుడు అంటుంటారు. ఒకరి దగ్గర తీసుకుంటే అదన్నా కొంత న్యాయం ఉందనుకోవచ్చు. ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుంటుంటారు, ఎవడికి వేస్తారో తెలియదు. ఆ డబ్బులు ఇచ్చినోడికి నిద్ర పట్టదు. ఉండోడు కానీ ఎంత ఉంటాయండి, ఎంత ఆస్తిపరుడైనా ఎవరైనా ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి పోయాలంటే అసలు సాధ్యమేనా? రవికుమార్ కావచ్చు, హనుమరెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఎక్కడ తెస్తారండి నిన్న డబ్బులు? వాళ్ళ మానసిక స్థితి కూడా ఎక్కడన్నా ఆఫ్ ది రికార్డు మీరు మాట్లాడించండి, ఏం చెప్తారు? వాళ్ళు ఈ వీడియో చూస్తే మా గురించి ఎంత ఆలోచిస్తుండో అనుకుంటారు వాళ్ళు కూడా. అంటే ఒకరి గురించి నేను ప్రత్యేకంగా ఆలోచించడం కాదండి, సిస్టమ్ మారాలని చెప్తున్నా. వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు, వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది జోదం, ప్యాకాట్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుందో, ఏదైనా ఒక చెడు అలవాటు నేర్చుకునేటప్పుడు చాలా సంతోషంతో స్టార్ట్ అయింది, విషాదంతో ముగిసిద్దండి. ఈ విషాదం ఎప్పుడు ముగిసిద్దో తెలియదు, కానీ భరించలేని స్థితి వచ్చినప్పుడు ఆ విషాదం తప్పనిసరిగా ముగింపు పలికిద్దండి. అది నేచరే బ్యాలెన్స్ చేయాల్సిందే.
వైసీపీ అభివృద్ధి పనులు చేసిందా ఏపీకి? అభివృద్ధి అనే దానికి పారామీటర్స్ ఏం లేవండి. ఒక్కోడు చూసే దృక్పథం ఒక్కో రకంగా ఉంటుంది అభివృద్ధి గురించి వచ్చేపాటికి. ఒకటికి వాడి ఇంటికి డబ్బులు వస్తున్నాయి, సంక్షేమం, ఇబ్బంది లేకుండా గడుపుతున్నాము, ఏదోలే మన పని మనం జరుగుతుంది. కానీ విజను ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో తక్కువగా ఉన్న వాళ్ళకి ఆలోచిస్తాయి. కొంచెం చదువుకొని పై లెవెల్లో ఆలోచించే మనుషులకి ఇన్ఫ్రా మీద ఒక ఆలోచన ఉంటుంది. కంపెనీలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇవన్నీ మీద ఉంటుంది. ఇక్కడ రెండు పార్టీల నాయకులది రెండు భిన్నమైన ఆలోచనలు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటాడు విజనరీగా. జగన్మోహన్ రెడ్డి కాస్త చిన్న చితకా కూడా సమాజంలో ఉన్నారు కదా, వాళ్ళు అన్నం తినాలి, వాళ్ళు బతకాలనేది అతని థాట్ ప్రాసెస్. ఎవరిని ఏ విషయంలో తప్పు పట్టలేదండి, తప్పు పట్టలేం కూడా, ఎవరి ఆలోచన వాళ్ళది. దాన్ని ఎవరిని నిందిస్తాం మనం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది మరి? కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళు కూడా మంచి మేనిఫెస్టోని ఇచ్చారు కదండి. 9 పథకాలు సూపర్గా పెట్టారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు సెంట్రల్ అధికారంకి వస్తే ఇస్తామంటున్నారు. విడదీసింది మీరే, మళ్ళీ ప్రత్యేక హోదా ఇచ్చేది మీరే. అంతే. ఓకే, ఇప్పుడు కొట్టాము, కొట్టడంలో మీరే అపార్థంతో ఏదో కొట్టారు. అప్పుడున్న కండిషన్స్ ఏదో మాకు అంత నాలెడ్జ్ లేదు. ఆ ప్రత్యేక హోదా రాష్ట్రం ఎడగొట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అప్పుడున్న నాయకత్వం, వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏవో రకరకాలు ఉంటాయి. అంత పెద్ద ఇష్యూస్ జోలికి మనం పోలేమండి, మన నాలెడ్జ్ సరిపోదు. ఏదైనా చెప్పినా ఏదో పిచ్చి మాటలాగా ఉంటాయి. ఓకే, అయితే రాజకీయాల్లోకి మీరు ఏ ఏజ్లో రావడం జరిగింది? నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అంటే నాకు ఇక్కడ మా అద్దెం కాన్స్టిట్యున్సీ వచ్చేపాటికి పార్టీల కంటే గ్రూప్ రాజకీయం ఎక్కువ ఉండేదండి. మేము మాకు బాగా చిన్నతనంలో బలరాం గారు మంచి లీడర్ ఇక్కడ, బాగా ఆయన మంచి వయసులో ఉండేవాడు. మేము ఫ్యాషన్గా ఉండేవాళ్ళది. బలరాం అంటే అట్లా ఇట్లా అని చెప్పుకుంటుండేవాళ్ళు. సామాజిక వర్గమేనా? సేమ్. సో మీరే ఇంతకు ముందు కన్నారు అంటే ఎవరి కులాల వయసు వాళ్ళు వెళ్ళిపోతారు అని, సో మీరు కూడా ఆ లెక్కలనే వచ్చారు. అంతే. ఓకే, ఆయన 70+ ఆయన ఇప్పటికీ యంగ్స్టర్ లానే ఉంటాడు మనిషి. తర్వాత గరటయ్య గారు, వీళ్ళిద్దరి మధ్య నడిచే ఈ కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు. మేము అట్లా వాళ్ళిద్దరికి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. పార్టీలు ఎటున్నా కానీ వ్యక్తిగతంగా మాకున్న సంబంధాలు ఉండేవి. ఎప్పుడు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేయాలనో ఏదో పదవి తీసుకోవాలని ఏ రోజు మేము ఆలోచన చేయలే. ఇప్పుడు సడన్గా ఎవరిదో వాళ్ళదైంది. ఆయన చీరాలు వెళ్ళిపోయాడు, ఆయన పోటీ చేయటం మానేసి వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడు వైసీపీలో. గరటయ్య గారు మొన్నటిదాకా ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జిగా ఉన్నాడు. తను కూడా ఏదో సీటు మార్చి హనుమరెడ్డి గారికి చేసినందువల్ల తను తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు. వాళ్ళ మదర్ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో మాలాంటి వాళ్ళంతా అసలు మాకు దిక్కుదోసిన స్థితిలో ఉన్నాం యాక్చువల్గా. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలో అర్థం కాని స్థితి. అందుకని అసలు ఎంతకాలం ఇలా ఉంటాంలే, మనం కూడా ప్లాట్ఫామ్ ఎత్తుక్కొని మన ఐడియాలజీ ప్రకారం మనం వెళ్దాం, ఏముందిలే దీనిలో పోయేది అనే ఉద్దేశంతో దీనిలోకి రావడం జరిగింది. సో ఎన్ని కోట్లు ఆస్తుంది కిషోర్ గారికి? కోట్లు ఆస్తి అంటే మీకు ఎవరన్నా వేసుకునే కోట్లు కాదు, మళ్ళీ మీరు మీకు ఎవరన్నా చెప్పుంటే ఎంత చెప్పారో నాకు తెలియదు. నాకు సరిపడా నాకు ఇబ్బంది లేనంత ఆస్తి అయితే ఉందండి. నేను నా భార్య పిల్లలు కంఫర్టబుల్గా బతకడానికి సరిపడా ఉంది. అంతమించి ఇప్పుడు ఈ జనం ఏముందండి, రకరకాలుగా అంటారు. 1 కోటి రూపాయలు అప్పు ఉందంటే ఈడి పని అయిపోయింది అంటారు. అదే 4 కోట్లు డబ్బులు వస్తే అబ్బు వీడి దగ్గర ఎంతో ఉందంటారు. ఈ సమాజంలో అన్ని చోట్ల ఉండే ధోరణే. ఇప్పుడు నా ఆస్తిపాస్తులతోటి ఈ ప్రజలకు ఏం సంబంధం ఉంది? ఓకే, ఆస్తిపాస్తుల గురించి నేను ఎందుకు అడుగుతున్నా అంటే, సో ఇప్పుడు రాజకీయాలు అంటేనే డబ్బుతో కూడుకున్నదే రాజకీయం. సో అట్లాంటిది డబ్బు లేని రాజకీయాల్లోకి ఎవ్వరూ రారు, ఇంక్లూడింగ్ మీరు కూడా. సో మీ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి మీరు రావడం జరిగిందని చెప్పి చాలా మంది మాట్లాడారు. సహజంగా అనుకుంటుంటారులేండి కాస్త. అది నిజం కాదా? మన నిజం అంటే డబ్బులు ఉన్నాయా లేవు అనేది పక్కన పెట్టండి కాసేపు. ఓకే, అసలు మన పోకడ ఎప్పుడు అట్నే ఉంటుంది. 100 కోట్ల ఆస్తిపరుడు కూడా మన పోకడ చేయలేడు, మనతో సమానంగా ప్రవర్తించలేడు. ఇప్పుడు మానసిక స్థితి కానీ సొసైటీ వాడిని యాక్సెప్ట్ చేయదు. నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అంటే మేము పెరిగిన వాతావరణం అలాంటిది. మేము తిరిగిన మనుషులు, పెరిగిన వాతావరణం, డబ్బులతో సంబంధం లేకుండా గడిపిన మనుషులు మేము. అందువల్ల సహజంగా మా పోకడ అట్ట కనిపించింది ఎవరికి కూడా. డబ్బులు ఉన్నాయి ఎట్టుకుంది వీళ్ళ దగ్గర ఫుల్ కానీ, డబ్బులు లేవు అట్టని చెప్పి లేని పరిస్థితుల్లో కూడా లేము. ఏదో మా వరకు మేము కంఫర్టబుల్గానే ఉన్నాం. సో అంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు, నాది హైదరాబాద్, నేను వచ్చేటప్పుడు రోడ్లు అస్సలు బాగాలే. సో మీరు ఇప్పుడు రోడ్ల గురించి మాట్లాడతలేరు, మీరు అభివృద్ధి గురించి మాట్లాడతలేరు. మీరు ఏమన్నా అంటే టీడీపీని ఎత్తుకుంటున్నారు, వైసీపీని ఎత్తుకుంటున్నారు. అంటే రెండింటికి అంటే సరి సమానంగా అది చేస్తున్నారు మీరు. అంటే వాళ్ళ గురించి మీరు గొప్పలు చెప్తున్నారు కానీ
అంటే ఈ పార్టీ ఇది చేయలేదు, ఈ పార్టీ ఇది చేయలేదు అని చెప్పట్లేదు. అంటే రేపు పొద్దున్న భయం అవుతుందా ఏమన్నా చేస్తారేమని? భయం అంటే అసలు నాకు తెలియదండి. ఓకే. నేనేదో సినిమా డైలాగ్ చెప్పను. నేను భయపడను. ఈ ఊర్లో ఈ కాన్స్టిట్యున్సీలో జనాలందరికీ తెలుసు నా క్యారెక్టర్ గురించి. నేను ఇప్పుడు ఆ రవికుమార్ని చూసో ఈ హనుమరెడ్డిని గురించో ఇవన్నీ భయపడే కేసును అయితే కాదు. ఓకే. ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఏముందంటాను నేను. మాట్లాడటానికి ఏముంది? ఇప్పుడు మాట్లాడితే ఏం జరుగుతుందంటే అండి, క్యారెక్టర్ అసోసియేషన్కి వెళ్ళిపోతున్నారు. మనం ఇష్యూ బేస్డ్గా మాట్లాడితే ఎవరితోటైనా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. అది దాటి కాదు అభివృద్ధి జరగలేదంటే అది ఇష్యూయే కదా. ఎవరికి కావాలండి అభివృద్ధి? 2-3 వేలు ఓటు అమ్ముకునేవాడు అభివృద్ధి గురించి ఎందుకండి వీడికి? ఓకే. నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు, నీకు అభివృద్ధి ఎందుకు? నీకు అడిగే ప్రశ్నించే హక్కు కోల్పోయారంటుంది అదే కదా. మీరు మారండి, చొక్కా పట్టుకొని నిలదీయండి ప్రజాప్రతినిధిని. నీకు ఓటేసాం రాయా, మా ఊరు రోడ్డు చూడు ఎలా ఉందని తీసుకెళ్ళి చూపించండి. ఆయన కారులోని తీసుకెళ్ళండి. నీళ్లు లేవు, గుక్కెడి నీళ్ళు లేవు, ఎండాకాలం వస్తే పశువులకు నీళ్ళు లేవు, బావిలో నీళ్ళు లేవు, గుళకంలో ఇసుక పోతుంది. ఇది కదా అడగాలి. ఎవరు అడుగుతున్నారు ఇది? నువ్వు ఎంత ఇస్తావు ఓటుకు డబ్బులు? ఇదే కదా 60 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇంకా ప్రశ్నించే హక్కు లేనప్పుడు వాడికి మాత్రం ఏందండి? పోటీ చేసిన వాడికి అవసరం ఏముంది? రోడ్లు వేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంది, గవర్నమెంట్కి ఏముంది? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఓకే. మీకు ఐడియాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు స్ట్రాంగ్గా చేయాలని ఇంటెన్షన్ మీకు ఉండాలి. అరే నన్ను ఈ ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యేగా, నేనేం చేయగలను, నాకు ఎంత సమర్థత ఉందని ప్రూఫ్ చేసుకోవాల్సి అతను. మీకు 100 కోట్లు ఇచ్చి అతను అభివృద్ధి ఏం చేస్తాడండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేస్తాడు? అతను ఆ డబ్బులు సంపాదించుకోవాలా లేదా? మీకు ఈ డబ్బులు ఇచ్చి అడుగుతున్నాడు వాడు పోటీ చేసినాడు. సో మీతో నేను మాట్లాడుతుంటే మీరు ఒక మంచి వ్యక్తిలాగా, అంటే సమాజాన్ని మీరు చేంజ్ చేయాలన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి మనిషి రాజకీయాల్లో నెగ్గుకొస్తాడా? అసలు క్వశ్చనే లేదండి. ఓకే. నెగ్గుకొస్తాడా? అసలు లేదు, రాడు. అసలు వచ్చే ప్రశ్నే లేదు. వస్తే అది మిరాకిలేను. అదే. సో 8th వండర్ అంతే. అదే ఆ 8th వండర్ చేయగలరా మరి? అది నా చేతుల్లో ఉందండి. ప్రజలు ఏదన్నా ఆలోచించుకొని ఈ రోజుకి కాకపోతే ఓవర్ నైట్ మారదండి. నేనేదో ఇప్పుడు గెలిచి ఎమ్మెల్యేని అవుతానని నేను అనుకోవట్లా. ఇది నాకు సీట్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి తెలుసు, పోటీ చేసే నాకు కూడా తెలుసు. నేను పోటీ చేసి అద్దంకిలో ఎమ్మెల్యేని అవుతానంటే ఇది పిచ్చి పట్టింది అంటారు. నాకు ఆ మానసిక స్థితి సరిగ్గానే ఉంది. అది కాదండి, మారాలి, వ్యవస్థ మారాలని చెప్తున్నాను. నేను మారని అడుగుతున్నాను. దానికోసం ప్లాట్ఫారం కావాలి. నేను రోడ్డు మీద కూర్చొని చెప్తే ఎవడింటాడండి నా మాట? నేను కాంగ్రెస్ పార్టీలో చేరే అభ్యర్థిని. మీరు ఓటేయండి, నచ్చితే ఓటేయండి, కిషోర్ నమ్మితే ఓటేయండి, లేదా రవికుమార్కి వేసుకోండి, లేదా హనుమరెడ్డికి వేసుకోండి. వాళ్ళు డబ్బులు ఎందుకు? ఆ ఒక్క రోజుకి 3,000-4,000 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అడగండి, రోడ్డు బాగాలేదని అడిగే దమ్ము అప్పుడు ఉంటుంది మీకు. ఎవరికన్నా 103 గ్రామాలు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, పోయి అడిగే దమ్ము ఎవరికన్నా ఉందండి అక్కడ? అడగమనండి చూద్దాం. కానీ నేను ఇంతమందిని ఇంటర్వ్యూ చేసా లీడర్లని, ఇంత నిజాయితీగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే వాళ్ళకు 0% ఓటింగ్ ఉన్నా నేను గెలిచి తీరుతా, నేను వాళ్ళని ఓడిస్తా, వాళ్ళని తొక్కేస్తా, వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, నా మెజారిటీ వస్తుందని ఇట్లా చెప్పుకుంటారు. కానీ మీరు అంటే నాకు తెలుసు నేను ఏ స్టేజ్లో ఉన్నానో నాకు తెలుసు అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో దీనికి నేను ఒక ముఖ్యమైనది అడగాలి. సో ఎన్టీఆర్ గారి హయాంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళకి అభ్యర్థికి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత సో వాళ్ళకి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా షర్మిల గారు చేస్తున్నారు. సో మీకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎట్లా జరిగింది? అందరు అభ్యర్థులతో పాటే నన్ను పిలిచారండి. నార్మల్ క్వశ్చన్స్ ఏదో ఉంటాయి లోపల, పార్టీ పరంగా ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్థానిక పరిస్థితులు ఏంటి, ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీరు ఎలా నెక్కొస్తారు, మీ ఓట్ బ్యాంక్ ఎంత, ఇవన్నీ జనరల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫార్మేట్లో అడిగారు. నేను వాళ్ళు అడిగిన దానికన్నీ నేను క్లియర్గానే మీకైతే ఎలా చెప్పానో లోపల కూడా అదే క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. చెప్తే వాళ్ళు ఆలోచించారు, ఇది కాస్త పొలిటికల్ భాష కాదు ఇతను మాట్లాడేది, పొలిటికల్ భాష అయితే కాదు, పొలిటికల్ బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, భాష వేరేగా ఉంటుంది అని షర్మిలా గారు కూడా నవ్వి అన్న మీరు మరీ అంత స్ట్రైట్గా ఉంటే ఎలా అన్నారు. ఉన్న నేచర్ని మార్చుకోలేం కదా, మీరు వాళ్ళ ఫైట్ చేస్తున్నారు కదా, మీ నేచర్ అది, మీ నేచరే ఫైటింగ్, మీ ఫ్యామిలీది. మీ నాన్న చేశాడు, మీ అన్న ఫైట్ చేసి సక్సెస్ అయ్యాడు, మీరు ఫైట్ చేస్తున్నారు. మీరు మారుతారా చెప్పండి? మాకున్న కొద్ది నేచర్ ఇది, దాని ప్రకారం మీరు అడిగిన దాన్ని చెప్పాను. ఇంకా దానివల్ల అంటే ఓపెన్గా మాట్లాడినందువల్ల ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది కదా మనుషుల ముందు. ఆ క్రమంలో కొంచెం నాతో ఒక 10 నిమిషాలు అదనంగా మాట్లాడటం జరిగింది. సో అంటే కాంగ్రెస్ పార్టీకిలో అంటే అప్లై చేసుకోవడం ఎంతమంది చేసుకున్నారు?
ఇక్కడ ఒక 5-6 చేశారండి ఆస్పిరెంట్స్ ఓకే ఉన్నారు. వాళ్ళు ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి చేశారు, ఒక ఎస్సీ కమ్యూనిటీ, ఒక ఎస్టీ కమ్యూనిటీ నుంచి, ఓకే ఇట్లా రకరకాల ఆస్పిరెంట్స్ ఉన్నారు. అంటే నార్మల్గా గతంలో ఉన్న ఎలక్షన్స్ షర్మిలా గారు రాకముందు ఉన్న పరిస్థితి వేరు, వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం ఆశాజనకంగా, అంటే ఇప్పుడు ఏదో ఇప్పటికిప్పుడు గెలిచి ఏదో జరుగుతామని ఎవరికి ఉండదండి. మైకుల ముందు ఏదో మాట్లాడినా అది ఆఫ్ ది రికార్డు నిజం అనేది అందరికీ తెలుసు. నేను ఆఫ్ ది రికార్డుది ఆన్ రికార్డులో చెప్పాను అంతే. సో ఇంతకుముందు మీరు అన్నారు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండే అని చెప్పేసి కూడా క్వశ్చన్ ఉండే, అవునా మీకు లోపల? లేదండి, పర్సనల్గా నా పరిస్థితి గురించి మీరు ఆర్థిక పరంగా పార్టీ కోసం ఏం ఖర్చు పెడతారనే సబ్జెక్టే లేదు, రాలేదు కూడా. ఓకే, కేవలం మీరు సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి ఈ డిస్కషన్ జరిగింది, ఎస్సీలు ఎన్ని ఉన్నాయి, తన దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారం అడిగింది. నాకు అంత నాలెడ్జీ లేనందువల్ల అప్పటికప్పుడు వెళ్ళాను, నేను ప్రిపేర్ అయ్యేం లేను. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను, సరేనా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకుంటే కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా, సపోర్ట్ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ భరిస్తా అంటే అది అంత పెద్ద వ్యవహారాలు మనకు తెలియవండి. ఓకే, అంత డెప్త్ కూడా నేను వెళ్ళను. అంటే ఈ పార్టీకే మీకు ఇన్ఫర్మేషన్ రావాలి కదా, అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెడతాం ఏంటి అనేది. నేను వాళ్ళేదో పెడతారు నేనేదో పెడతానని కాదండి, నాకు నా రోజువారీ కార్యక్రమాలకి నేను ఎంతైతే స్పెండ్ చేయాలో దాని ప్రకారం నడిపించుకుంటూ వెళ్తున్నాం. అంతేగాని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి ఏదో వస్తుంది దాన్ని తీసుకుందాం అనే ఆలోచన కూడా నాకు లేదు, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఓకే, సో అంటే మీకు టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత షర్మిల గారితో ఎన్నిసార్లు మీటింగ్ అయింది? మాకు వార్ రూమ్ నుంచి ఫోన్స్ వస్తాయండి. ఓకే, మేడం గారు ఇలా క్వశ్చనీర్ ఇచ్చారు, మిమ్మల్ని అందరినీ ఫాలో చేయమన్నారు, ఓకే మీరు రెస్పాండ్ అయ్యి అడిగిన క్వశ్చన్లకి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అడిగారు. మేము దాన్నే ఫాలో అవుతున్నాం. డైరెక్ట్గా మేడం గారు అయితే ఇప్పటివరకు ఏం లేదు, తను కూడా అక్కడ కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఆ క్రమంలో తనకుండే బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. ఏదో ఒక రోజు మనకి బీ ఫారంలు ఇచ్చే రోజు మళ్ళీ అందరితో పాటు మాతో ఏదో మాట్లాడటం జరిగింది. ఓకే, కిషోర్ గారు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగిందా? రేపటి నుంచి అండి. ఓకే, ఆల్రెడీ గతంలో చేశాము కొంత, ఏదో పబ్లిసిటీ అంటే ఈ పోస్టర్స్ ఏదో ఎలక్షన్ కోడ్ రాకముందు చేశాము. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ ఫార్మేట్లో వాళ్ళిద్దరు అభ్యర్థులు లాగానే మనం అన్ని ఊళ్ళకి వెళ్తాం. రేపటి నుంచి మన ప్రచారం కూడా వాళ్ళకి ధీటుగానే ఉంటుంది. సో వాళ్ళకి ధీటుగానే ఉంటుంది. దానిలో మనం ప్రచార రథాలు తయారు చేయించాం, అన్ని మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీకో లేకుంటే ఇటు వైసీపీకో ఇద్దరికి ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తుంది, అంటే ఓట్లు చీల్చి సపోర్ట్ లేదు. మీరు ఇక్కడే ఇప్పుడు బీజేపీ అలయన్స్ ఉందండి టీడీపీ కూటమికి. ఇప్పుడు రెండు పార్టీలు శత్రువే కాంగ్రెస్ పార్టీకి. ఎవరు కానీ మీరు తప్పు ఆలోచించారు. ఒక మనిషి ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకి వేస్తాడు, బట్ డబ్బులు మాత్రం అందరి దగ్గర తీసుకుంటారు. లేదండి, మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓట్లు పోలేని అనుకుందాం, చెరువు 90,000 కాన్స్టిట్యూంట్లో ఉంటాయి. 90,000 టీడీపీకి ఉంటాయి, 90,000 వైసీపీకి ఉంటాయి. ఆ 20,000 గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ 20,000 కోసం జరిగే ఫైటే ఇది. ఆ 20,000 ప్రభావితం చేసి గెలిపోవటం నిర్ణయిస్తుంది. ఇక్కడ ఆ 20,000 ఓట్ల కోసమే ఈ 100 కోట్లు, ఈ 60 నెలల శ్రమ, ఆ 100 కోట్లు పెట్టేది ఈ 20,000 ఓట్ల కోసమే. సో అంటే షర్మిల గారి పైన ఒక మచ్చ కానీ ఒక మాట కానీ చాలామంది మాట్లాడతారు. సో అక్కడ వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారు అని చెప్పి షర్మిల గారిని మాట్లాడతారు. సో ఇక్కడ కూడా ఓట్లు చీల్చి అన్న ఓడిపోయేలాగా, అంటే ఓడగొట్టాలనే శపథంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈమె ఓట్లు చీల్చి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేద్దామన్నట్టే ఉంది, ప్యాకేజ్ తీసుకుంది అని చాలామంది అంటున్నారు. సో దీనికి మీరేం మాట్లాడతారు? ఒకటండి నేను చెప్తాను, ఎప్పుడు కూడా ఈ మీడియా మరి కళ్ళతో చూసినట్టు, చెవులతో విన్నట్టు, అసలు వీళ్ళ పక్కన ఇవన్నీ జరిగినట్టు ప్రచారం మొదలు పెడతారు. అసలు మీరు చెప్పిన ప్రతిదానికి ఎక్కడ ఉందండి ఎవిడెన్స్? ఎందుకు లేదు? ఎక్కడ ఉంది? ఎందుకు లేదు? ఎక్కడ ఉంది చెప్పండి. సో అక్కడ నిజమే జరిగింది కదా, వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓట్లు చీల్చలేదా? ఒక మనిషి అన్రెస్ట్లో ఉన్నప్పుడు సహజంగా మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే టాప్ టు బాటం, ఒక షర్మిల గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, కొన్ని తీసుకునే నిర్ణయాలు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఎవరికైనా, మీకైనా నాకైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదో ఒక కష్టం నష్టం అనిపించినప్పుడు ప్రతి మనిషి ఏదో టైంలో ఇలాంటి నిర్ణయాలు చేస్తాడు. ఆ క్రమంలో కొన్ని నిర్ణయాలు జరిగి ఉండొచ్చు. దాన్ని మనం రకరకాలుగా ఆపాదించి మనం ఏదేదో ఊహించుకొని ఉన్న వాస్తవాలు మనకు తెలియక దానికి ఒక షేప్ మనమే క్రియేట్ చేసి ఈ రకమైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయండి. పైగా అసలు ఇంత గేమ్ మనకు అర్థం కాదండి ప్రజలకి. ఊరకేదో మాకు అంతా తెలుసు,
మేము సూర్యులు వీర్లు అనుకోవటమే కానీ కింద క్యాడరు ఉమ్. జీరో నాలెడ్జ్ అండి, తెలియదు మనకి. ఓకే మేము ఇంత తిరిగే మాకు కూడా 1% నాలెడ్జ్ ఉందని కూడా మేము అనుకోవట్లా. ఓకే గెలుపోవటం గురించి చెప్పి ఈక్వేషన్స్ చెప్పి ఇన్ని ఎక్కడ దొరుకుతాయండి? ఎట్లా తెలుస్తాయి మనకి? ఊరు దాటం మనం. ఉమ్. ఢిల్లీ రాజకీయాలు మాట్లాడతాం, ఓకే హైదరాబాద్ గురించి చెప్తాము, ఓకే లేదా అమరావతి గురించి చెప్తాము. ఎట్లా సాధ్యమైంది? ఉమ్. ఊరు దాటం, ఎవరు కూడా ఏ ఊరు దాటం. ఆ ఊర్లో మనకు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు. ఉమ్. రాజకీయాలు మాట్లాడే టైం ఎంతమందికి ఉంటుంది? మీతోటైనా నాతోటైనా. ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఎవరికైనా ఒక 10 నిమిషాలు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరికోడు సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోమనండి. ఉమ్. నేను మాట్లాడింది రైటో కాదో, మీరు చేస్తున్న పని ఏంటి? ఉమ్. సరే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ముందు డబ్బు రాజకీయాలకి స్వస్తి పలకాలండి. ఓకే, అది చేంజ్ అవుతుందంటారా? అవుతుందండి. ఎవడికి పెయిన్స్ ఎక్కువైనప్పుడు ఏముంది, అభ్యర్థులే మాయమైపోతారు. అప్పుడే సమాజానికి అసలు పనికొచ్చేవాడు వాళ్ళే ఎదుగుతారు, పార్టీల వాళ్ళు కూడా. ఇప్పుడు డబ్బులు ఉన్నోడిని ఎదుగుతున్నారు, రేపు క్యారెక్టర్ ఉన్నోడిని ఎదుగుతారు. ప్రధానికి ఒక టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చేదాకా ఓపిక పట్టడమే. మీరు నేను మార్చాలనుకుంటే మారిద్దా చెప్పండి? అదే, కానీ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతుంటే నాకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత నిజాయితీగా ఉన్న వాళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారంటారు. ఇప్పుడు నేను పనికిరానని చెబుతున్నా. నేను పనికిరాననే తెలుసు, నాకు కూడా తెలుసు. అసలు నీకు చాలా మంది స్నేహితులు అంటారు, అది నువ్వేట పనికి వస్తారా, నీకెవడు ఓట్లేసేది, నీకు అసలు మనుషులతో మాట్లాడటమే రాదైతే. మరి ఇంత ధైర్యం ఎట్లా చేసిరు? మరి ఏముంది దీనిలో? నన్ను నమ్మితే ఓటేయండి నేను అడుగుతున్నా, లేకపోతే చేసేది నేను వాళ్ళు ఎలా పోయి కొడతానా ఏంది? ఓకే, నేనేం అనలేను కదా. వాడు వ్యక్తి ఓటు అనేది ఎవరి వ్యక్తిగత ఇష్టం అండి. మీరు నచ్చితే ఓటేయండి, మీకు ఏమి నచ్చితే మీరు చాయిస్ మీది కదా, అది నాది కాదు కదా. ఇట్లా చెప్తే ఎవరు ఓట్లు వేయరు. మరి పర్లేదు, ఏం కాదండి. ఏమవుతుంది చెప్పండి? ఓకే, నా స్థితి ఏమన్నా మారిద్దా? అట్లీస్ట్ మీరు 10 మంది మారినా నేను మార్చినోడిని అవుతా. మీరు కనీసం ఓ 10 మందో 100 మందో డబ్బులు తీసుకోకూడదు, ఇష్టమైన వాడికి ఓటేద్దామని మీరు నిజాయితీగా నిర్ణయించుకోండి. మీరు ఆ తర్వాత ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. కానీ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడితే నేను నిజం చెప్తున్నా, ఒకవేళ నేనే అద్దంకిలో అంటే ఓటర్గా నేను ఉండుంటే, అంటే నా స్వస్థలం ఇక్కడ ఉండి నాకు ఓటు హక్కు ఉంటే నేను మీకే ఇస్తుంటే. నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇంత నిజాయితీగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే నాకు ఓట్లు పడినా పడకపోయినా అవసరం లేదు, నేను నిజాయితీగానే ఉంటా అన్నారు చూడు. సో దానికి మాత్రం ఎన్ని మాటలు చెప్పినా తక్కువ. నేను నిజం చెప్తున్నా, ఇట్లాంటి నాయకుడు రావాలి. ఇట్లాంటి వాళ్ళు వస్తేనే సమాజం. నేను నాయకుడిగా అవుదామని కూడా నాకే అంత ఇంటెన్షన్ కూడా ఏం లేదండి. మారండి, ఫ్యూచర్ మన పిల్లలు ఉన్నారు, తర్వాత మనం పోతాం, 10 ఏళ్ళకి సస్తాం. మనం జీవితకాలం ఈ భూమి మీద ఉంటామండి, సస్తాం కదా. మన ముందు ఎంతమంది పోలేదు, నెక్స్ట్ మనమే కదా పోయేది. ఇట్లా ఎందుకు పోదామంట నేను, కాస్త మన కళ్ళతోటి మంచి సమాజాన్ని చూద్దామంట నేను. ఇంత ఊర్లో ఒక పార్క్ లేదండి, సిగ్గు ఉండాలి మాకు ఉండాలి సిగ్గు. కానీ పార్క్ లేదన్నారు, కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న స్థలం ఇదంతా ఇంత గ్రీనరీ ఉంది. ఇది నా టేస్ట్ అండి. ఓకే, నేను ఈ ఊరు మొత్తం ఇలా ఉండాలని కోరుకునేవాడిని. నేను నేచర్ లవర్ని. ఓకే, క్లీనినెస్ ఉండాలనుకున్నా, రోడ్లు బాగుండాలనుకున్నా, డ్రైన్స్ బాగుండాలనుకుంటా. నేను ఏదన్నా నా బిజినెసే ఇది. నేను ఇలా ఊరు మొత్తం ప్రతి పల్లెటూరు ఇలా ఉండాలని కోరుకునే మనిషిని. మీరు అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? మీ గురించి ఎవడు ఆలోచిస్తాడు చెప్పండి? ఎవడికేం పని మీ ఇళ్ళ ముందు శుభ్రం చేయాలని? అవును, మీరు 3000 తీసుకొని ఓటేసుకొని వెళ్ళిపోయారు. ఎవరిని అడుగుతారండి? మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడగమనండి, ఎమ్మెల్యేని ఫోన్ చేయమనండి, వాళ్ళ ఆ బజార్ ఎందుకు క్లీన్గా లేదు. అసలు కిషోర్ గారు ఏం చేస్తారు? అసలు క్వశ్చనే రాంగ్. నేను అన్నీ చేస్తుంటాను. ఓకే, ఏమేం చేస్తారు? ఏమేమంటే నాకున్న వ్యాపకాలు ఏమి ఉంటాయి కదండి. ఓకే, అవేంటో ఒకసారి వివరిస్తే. జనరల్గా నేను మంచి పర్యావరణం అంటే బాగా ఇష్టం అండి. ఓకే, ఒకటి బాగా గ్రీనరీ. నేను ఎక్కడున్నా గ్రీనరీ బాగుండాలని కోరుకుంటాను. ఓకే, డబ్బులు సంపాదించాలంటే బిజినెసే కదండి. ఏం బిజినెస్లు ఉన్నాయి? నేను రియల్ ఎస్టేట్ నాకు తెలిసిన పని అదొకటే. ఓకే, అదే చేస్తాను. ఏదో మన తిప్పలు మనం పడతా ఉంటాం. ఓకే, ఇంకా అంతమించి నాకు తెలిసిన ఏం లేవండి. ఓకే, రియల్ ఎస్టేట్లో కూడా మోసాలు జరుగుతాయి కదా, అట్లాంటివి ఏమైనా జరిగినాయా మీకు? నేను నాకు అనుభవించాను, కానీ నేనుగా ఇప్పటి వరకు మోసం అనేది నేను మోసం అనే పదానికి నేను పూర్తి అగ్నెస్ట్ అండి. ఓకే, మీరు మోసం చేయరు, కానీ మిమ్మల్ని మాత్రం మోసం చేశారు. ఇప్పుడు కూడా అరగంట క్రితం కూడా మోసపోయాను నేను. ఏంటది? అరగంట క్రితం కూడా మోసపోయాను. అది నా బలహీనత, తెలియ కాదు. పోనేలే, ఏముందలే. నేను కంపెనీ పేరు కూడా, నా కొడుకు కూడా హరిచంద్ర ప్రసాద్ అని పేరు పెట్టానండి. ఓకే, ఎందుకు పెట్టానంటే భవిష్యత్తులో వాడికి ఒకటే చెబుతా, చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్. అరే నువ్వేమన్నా చేయి, నేను అడగను. నీ ప్రోగ్రెస్ కార్డు ఏదని అడగను. నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పాక. ఓకే, అసలు అబద్ధం అనేది చెప్పమాక. ఒకటి చేస్తే 100 చెప్పాల్సి వస్తుంది. నువ్వు అంత హ్యాండిల్ చేయలేవు.
ఆ ఒక్క నిజం చెప్పు, అదే నేను కాపాడిద్దని చెప్తాను. ఉమ్, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా, కాలేజీకి వెళ్ళలేదా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావా, నువ్వు ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా బయటకు వెళ్ళావా, అసలు ఏదైనా సరే నిజం చెప్పే. ఓకే. నేను నిన్ను క్వశ్చన్ చేయను. హరిశ్చంద్ర ప్రసాద్ అని వాడికి పేరు పెట్టానండి, అబద్ధం చెప్పబాకరా అని. నేను అదే పాటిస్తాను సాధ్యమైనంత వరకు. ఒక్కోసారి చిన్న చిన్నవి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం. అంతేగాని నేను చెప్పిన అబద్ధం కూడా ఎదుటివాడికి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి నష్టం కూడా రాదు. ఓకే. ఐ ఫీల్ అయ్యే చెప్తాను. అంటే ఇప్పుడు మీ ఏజ్లో నేను చాలా చిన్న ఏజ్. సో అంటే మీకు ఎప్పుడన్నా ఈ లైఫ్ మొత్తంలో అరే బ్రతికితే ఇట్లా బ్రతకాలి, ఉంటే ఈ మనిషిలాగా ఉండాలి అనే వాళ్ళు ఎవరన్నా కనిపించారా మీకు మీ లైఫ్ జర్నీ మొత్తంలో? కనిపించారు. ఎవరు? అడుసుమల్ కిషోర్ బాబు. ఓకే. మీరే? అది నేనే. ఓకే. నాకంటే మంచి లైఫ్ స్టైల్ ఎవడుకుంటుందండి ఇంకా. ఓకే. ఇంకెంతకంటే ఏం కావాలి? ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక 1 wordలో మీరు చెప్పండి. సో మోదీ గారు. మోడీ గారి గురించి ఏం చెప్తాం సార్? ఓకే. అంత నాలెడ్జ్ మనకి చెప్పలేం. ఆయన సార్ ఇంతగానం మాట్లాడి నాలెడ్జ్ లేదంటే నాలెడ్జ్ మీన్స్ అంటే ఇప్పుడు మోడీ గారి మీద ఏం చెప్పాలి చెప్పండి. సరే మీ రాహుల్ గాంధీ గురించి చెప్పండి. రాహుల్ గాంధీ గురించి కూడా ఏం చెప్పమంటారు? ఓకే. సోనియా గాంధీ గురించి చెప్పండి. కాదండి, వీళ్ళందరి గురించి మనం ఏ రోజు ఫోటోలో చెప్తే చూసిన మనుషులు కాదు. ఓకే. దగ్గరగా ఉండి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఏదో పేపర్లో వచ్చింది వీడియోలో వచ్చింది చూడటం తప్పితే మనం ఒక మనిషి గురించి జడ్జి చేయడానికి అది సరిపోదండి. ఏదో నోటికొచ్చిందల్లా చెప్తే వాళ్ళ స్థాయి మనం తగ్గించినట్టు అవుద్ది. ఓకే. అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడకపోతేనే మన గౌరవం. ఓకే. సరే మీకు తెలిసిన వాళ్ళ గురించి అడుగుతా నేను ఇప్పుడు. మీరు చూసిన వాళ్ళ గురించి అడుగుతా. షర్మిల గారు. షర్మిల గారితో నాకు ఒక 10 నిమిషాలు యాక్సెస్ అండి. ఓకే. ఆమె కొంచెం డైనమిక్ లీడర్. ఓకే. అంతే, అగ్రెసివ్గా వెళ్తుంది. ఏదన్నా నమ్మిన దానికోసం గుడ్ ఆర్ బ్యాడ్ డెసిషన్ తీసుకుందంటే కట్టుబడి ఉండే మనస్తత్వం. జగన్ గారు. జగన్ ఇంకా వాళ్ళ అది సేమ్ డిఎన్ఏ కదండి. అతను ఇంకొంచెం 10 ఆకులు ఎక్కువే ఉంటాడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కాస్త దీనిలో బాగా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయండి. ఓకే. ఎందుకంటే ఆయన విజనరీ ఉంటాడు, బట్ విజనరీ కానీ మంచి పొలిటీషియన్ కాదని నా పర్సనల్ అభిప్రాయం అంతే. ఓకే. నెంబర్ 1 విజనరీ, కానీ అది ఉంటుంది. లోకేష్ గారు. నాకు లోకేష్ గురించి పెద్ద అవగాహన లేదండి. ఓకే. మే 13th ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో మీకు ఎందుకు ఓటేయాలి, మీరు ఓటర్లకు చెప్పుకోండి, ఏం చెప్తారు? నాకు ఎందుకు ఓటేయాలనే దానికోసం, నేను స్థానికంగా ఉండే అభ్యర్థిని. ఇక్కడ ఇప్పటివరకు పోటీ చేసిన వాళ్ళందరూ నాన్ లోకల్. ఓకే. నేను స్థానికుడిని. నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉండే మనిషిని. మీరు నన్ను కలవాలనుకుంటే డైరెక్ట్గా నా ఇంటికో నా ఆఫీస్కో వచ్చి ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా నన్ను కలవచ్చు. ఆర్థిక పరంగా వాళ్ళకంటే నేను చిన్నవాడిని అయితే కావచ్చు, కానీ సామాజిక పరంగా మిగతా ఏ విషయాల్లోనైనా నేను వాళ్ళకంటే తక్కువేం కాదు. తక్కువైతే కాదు, ఈక్వల్ కాకపోవచ్చు. వాళ్ళు ఎదిగిన స్థితి, వాళ్ళు ఉన్న ప్రొఫైల్ కూడా తక్కువైతే కాదు. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది అనుకొని సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను. నన్ను నమ్మి నాకు ఓటేసిన ప్రతి ఒక్కడికి కూడా నేను 100% వాడికి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. కానీ నేను ప్రేక్షకులకు కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చూస్ చేసుకుంటే మంచి లీడర్ని చూస్ చేసుకోండి. అంటే ఇట్లాంటి లీడర్ని మీరు చూస్ చేసుకుంటే ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అందరూ బయటికి వస్తారు. అంటే ఓన్లీ మీరు ఓట్లను అమ్ముకొని ఏదో ఓట్లు వేసి మీరు అడగలేరు. ఒకవేళ మీరు డబ్బు తీసుకోకుండా వాళ్ళకి ఓటేస్తే మీరు గల్ల పట్టుకొని అడగచ్చు. అంటే చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్ కానీ, మోరీస్ కానీ, డ్రైనేజీ కానీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు దోమలనే అనుకుంటారు, ఆ పందులు వస్తాయి, అవి వస్తాయి, అన్నీ వస్తాయి. మొత్తం వర్షాలు పడితే అసలు ఏపీలో ఎట్లా జరిగిందో మనకు అందరం చూసినాం. సో అవన్నీ జరిగినప్పుడు మీరు నిలదీసి అడిగే హక్కు మీకు ఉండాలి. సో లీడర్లను అడిగే హక్కు మీకు ఉండాలి. సో మీరు ఓటు అమ్ముకుంటే రేపు పొద్దున వాళ్ళని అడిగినా మీకు ఆ రోజు ఓటు వేసినప్పుడు డబ్బులు ఇచ్చినా కదా అని అంటారు. సో చేంజ్ అవ్వాల్సింది ప్రజలు. సో మీరు చేంజ్ అవుతే లీడర్లు చేంజ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.